ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితాలలో నూతనత్వాన్ని కోరుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్న ప్రతి వారు కూడా దేవుని వాక్యము తెలియచేస్తున్న అనుభవాలలో ప్రతివారు నడవాలని, దేవుని వాక్య క్రమంలో ప్రతివారు స్థిరపడాలని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తాము. పిల్లరా, దేవుని వాక్యము మన జీవితాలలో అద్భుతం చేయాలని ఆశపడుతూ ఉంటుంది. వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతాడు. వాక్యము ద్వారా దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుస్తూ వస్తాడు. పిల్లరా, దేవుని వాక్యము అంగీకరించిన వారు, దేవుని వాక్యమును అంగీకరించిన వారు, పరిశుద్ధుడైన దేవుడు ఈ సృష్టిలో ఆయన ఒక గొప్ప కార్యమును జరిగించాలని కోరుతూ వచ్చాడు. ఆయన కోరిన ప్రకారము, దేవుని ఆశ ప్రకారము, దేవుని ఉద్దేశం ప్రకారము తన పనిని ఆయన జరిగిస్తూ వచ్చాడు. చీకటిని వెలుగును వేరుపరిచాడు, భూమిని నీటిని వేరుపరిచాడు. అలాగే సూర్యుడు చంద్రులను ఆయన కలిగించాడు. అలాగే భూలోకములో దేవుని ఉద్దేశ ప్రకారము జీవరాశులను, జలరాశులను, వృక్షరాశులను, సకల సౌకర్యాలను ఈ లోకంలో దేవుడు ఆయన ప్రణాళిక చొప్పున ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో ఆయన అనుకున్నదే అనుకున్నట్లుగా జరిగిస్తూ వచ్చాడు. దేవుని చిత్తం ఏంటంటే, ప్రతి మనిషి ఈ లోకంలో దేవుని ప్రణాళికతో సృష్టించబడినటువంటి వాడు గనుక ప్రతివాడు కూడా ఆయన దీవెనలతో వృద్ధిల్లాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతిదీ సృష్టిని కూడా మాట ద్వారా సృష్టించాడు. కానీ మనిషిని మాత్రం ఆయన పోలిక చొప్పున ఆయన సృజించాలని దేవుడు నిర్ణయించాడు. ఆయన నిర్ణయించినటువంటి నిర్ణయం చొప్పున ఒక మట్టిని తీసుకొని బొమ్మను తయారు చేసి నాసిక రంధ్రాలలో ఆయన జీవాత్మను ఓదగా నరుడు జీవాత్మ ఆయనని కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని ద్వారా సృష్టించబడినటువంటి ఈ నరుడు గొప్పగా ఉన్నతంగా ఆయన ప్రణాళికలలో వర్ధిల్లాలని, తను ఒంటిలిగా ఉండటం కాకుండా తన కొరకు దేవుడు ఒక తోడును, ఒక సహాయాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేయాలని తన యొక్క ప్రక్కటి ఎముకలో నుండి ఒక ఎముకను, తన మాంసములో నుండి మాంసమును దేవుడు తయారు చేసి, నారిని తయారు చేసి ఆదాముకు దేవుడు తోడుగా ఆయన సిద్ధపరిచినటువంటి ఏదెను తోటలో వారికి ఒక గొప్ప ఉన్నతమైన ఆశ్రయాన్ని ఇచ్చినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాము. చక్కని ఫలాలు తింటూ యూఫ్రటీస్ నదిలో ఉన్నటువంటి నీళ్లు త్రాగొచ్చు. వారు కష్టపడని ఒక కృపను, శరీర అవసరతలు తీర్చే ఒక మహా గొప్ప ప్రణాళికను పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకంలో తాను సృష్టించిన మనుషుల కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ లోకంలో దేవుని సృష్టిలో ఉన్నటువంటి వారు గొప్పగా ఈ లోకములో ఫలించాలి. ఎలా ఫలించాలనేటువంటి దేవుని ఉద్దేశం, వారు ఫలించి వృద్ధి చెంది విస్తరించాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన వాగ్దానం చొప్పునే దేవుడు మొదటి ఆదామును దేవుడు సృష్టించి, ఆ మొదటి ఆదాము ద్వారా దేవుడు తన ప్రణాళికను నెరవేర్చాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం ఆదాము, అవ్వ జీవించిన జీవితకాలం అంతా కూడా ఆశీర్వాదానికి వారసులయ్యారు.
దేవునితో ఒక గొప్ప ఉన్నతమైన సహవాసాన్ని కలిగి ఉన్నారు. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని తిరస్కరించి పడద్రోయబడిన అపవాది మాటలు వారు విని వారు సొంత నిర్ణయాలతో అపవాదిని అనుసరించడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేశారో, దేవుని ద్వారా వారు ఏదేను తోటలో నుండి త్రోలివేయబడ్డాడు. ప్రియులారా, దేవుని ఉద్దేశం ఏంటంటే వారి కుటుంబం దేవునితో అనుసంధానమైన కుటుంబముగా ఎల్లప్పుడూ వృద్ధిలో, విస్తరణలో, ఎదుగుదలలో ఉండాలనేటువంటిది దేవుని ఉద్దేశం. కానీ అపవాది మాట ద్వారా వారు దేవుని చిత్తాన్ని తిరస్కరించి ఆశీర్వాదములతో వర్ధిల్లాలని దేవుని చిత్తములో ఉన్న కుటుంబం ప్రియులారా చెడిపోవటం ప్రారంభించబడింది, కృంగిపోవటం ప్రారంభించబడింది. దేవుని ఉద్దేశం ఏంటంటే వీరు బాగుపడాలి, వీరు వృద్ధి చెందాలి, విస్తరించాలి, వర్ధిల్లాలని ఆశించినటువంటి వారు అపవాది సంబంధమైనటువంటి శోధన ద్వారా, అపవాది సంబంధమైన మాటలను అనుసరించడం ద్వారా దేవుని ఆశీర్వాదములతో వర్ధిల్లాలని దేవుని ప్రణాళికతో ఎంచుకున్న కుటుంబాలు చెడిపోవటం, కృంగిపోవటం, పతనమైపోవటం, శాపాలకు గురవటం దేవుని వాక్యములో మనం గమనిస్తున్నప్పుడు ఎంత బాధ కలుగుతుంది ప్రియులారా. దేవుడు ఆదాము అవ్వ కుటుంబాన్ని దేవుడు ఎందుకు నియమించాడు? వారు ఎల్లప్పుడూ వృద్ధి చెందాలి, వారు ఎల్లప్పుడూ ఫలించాలి, వారు ఎల్లప్పుడూ విస్తరించాలి, వారు ఎల్లప్పుడూ దేవునితో అనుసంధానం కలిగి ఉండాలి, ఆశీర్వాదములతో ఆనందకరమైన జీవితంలో, తృప్తికరమైన జీవితంలో వారు వర్ధిల్లాలి, వారు ఫలించాలని దేవుని ఉద్దేశం. దేవుని బిడ్డలారా, ఈరోజు మీ కుటుంబాలను కూడా దేవుడు తన సొత్తుగా ఏర్పాటు చేసుకొని నిన్ను ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాడు. ఈ లోక సంబంధమైన ఎన్నో సమస్యలు, ఎన్నో ఆశలు, ఎన్నో అలవాట్లు నీ జీవితంలో నుండి నీవు తొలగించుకోకుండా వాటిని ఆశించి దేవుని చిత్తములో లేని వాటిని నీ జీవితంలో నెరవేర్చబడలేదని ఒకవేళ నీవు దేవుని యొక్క సన్నిధిలో నుండి దూరమైపోతున్నావా? దేవుని చిత్తములో నుండి దూరమైపోతున్నావా? ఎవరో ఏదో చెప్పారని ఆశించి నీ ఇష్టానుసారమైనటువంటి సొంత నిర్ణయాలలో పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తున్నావా? దేవుని చిత్తములో నువ్వు ఉన్నంత కాలం ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని చిత్తములో నువ్వు లేకుండా అపవాది ఆశలతో, ఆశయాలతో నువ్వు అడుగులు ముందుకు వేయాలని ప్రయత్నం చేస్తే పతనంలో నువ్వు ముందంజలో ఉన్నావు. దేవుని ఆజ్ఞను మీరినటువంటి అవ్వ, ఆదాము వారి ఇరువురు కూడా పతన వ్యవస్థలోనికి వెళ్ళిపోయారు. వారు కుటుంబాలుగా వారు ఫలింపులోనికి వచ్చినప్పటికీ కూడా సమాధానం లేని స్థితిలో, వృద్ధి లేని స్థితిలో, కక్షలతోనూ, పోట్లాడలతోనూ, శాపగ్రస్తమైన విస్తరణలో వారు సాగిపోయారే తప్ప దేవుని చిత్తానుసారమైన ఆత్మీయ స్థితిలో వారు సాగిపోలేదు ప్రియులారా. దేవుడు ఆశీర్వాదకరంగా వర్ధిల్లాలని దీవించిన కుటుంబాలు అపవాది సంబంధమైన చెడ్డ తలంపులతో, సొంత నిర్ణయాలతో పతన వ్యవస్థలోనికి వెళ్ళిపోయిన వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు ప్రియులారా. దైవ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే ఆకానుని దేవుడు ఆశీర్వాదకరంగా నడిపించాడు, ఒక గొప్ప ఉన్నతమైన దీవెనతో నడిపించాడు. ఆ పట్టణంలోనికి వెళ్ళి మీరు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ పట్టణంలో ఏ వస్తువును కూడా మీరు తీసుకొని రాకూడదని దేవుడు చెప్పాడు. కానీ కొన్ని వస్తువులను దొంగిలించి గుడారంలో దాచుకుని ఏమీ ఎరుగున వాడిలా యుద్ధంలో పాల్గొన్నాడు. ఇజ్రాయేలీలందరూ కూడా ఓడిపోవటం ప్రారంభించారు. దేవుని చిత్తానికి మీరి ఎవరైనా ప్రవర్తించారా? ఏంటి మనం ఓడిపోతున్నాం, దేవుడైతే విజయాన్ని ఇస్తాడని వాగ్దానం చేశాడు, ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి ప్రశ్న అడిగినప్పుడు ఎవరో సమాధానం చెప్పలేదు. సీట్లు వేయగా ఆకాను మీద వచ్చింది. ఆకాను తప్పు ఎప్పుడు ఒప్పుకున్నాడు? చనిపోయే టైంలో ఒప్పుకున్నాడు. ఉపయోగం ఏముందండి? ఆకాను సమృద్ధిలో ఉన్నాడు, తృప్తిలో ఉన్నాడు, ఆశీర్వాదంలో ఉన్నాడు. కానీ దేవుని ఆజ్ఞ మీరి దేవుడు వద్దన్న పని చేసినందున అతనితో పాటు తన కుటుంబం అంతా కూడా పతనమైంది కదండి. ఈ రోజున నీ ప్రార్థన, నీ విశ్వాసం కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. నీ చెడ్డ తలంపు, నీ దిగజారుడుతనం నీ కుటుంబానికి పతన వ్యవస్థను
కొని తీసుకొస్తుంది అనేటువంటిది నువ్వు గమనించాలని కోరుతూ ఉన్నాను. దేవగ్రంథంలో సౌలును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం కలిగినటువంటి వ్యక్తే. కానీ ఇజ్రాయేలీలు చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఒక రాజు కావాలని ఆశించినప్పుడు రాజు ఎవరు అని చెప్పి ఆలోచన చేస్తే దేవుడు సౌలును ఎన్నుకున్నాడు. సమూయేలు ద్వారా సౌలును దేవుడు ఆశీర్వదించాడు. చాలా గొప్పగా దేవుని ఆత్మతో నింపబడి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. కొన్ని దినాలు అయిన తర్వాత సౌలు దైవ చిత్తాన్ని మర్చిపోయాడు. తన ఆలోచనే గొప్ప అనుకున్నాడు, తన నిర్ణయమే గొప్ప అనుకున్నాడు. సమూయేలు వచ్చే వరకు దైవజనుడు చేయవలసిన పనులు చేసే వరకు ఆగలేకపోయాడు. దైవజనుడు చేయవలసిన పని ఆయన చేస్తూ అడుగులు ముందుకు వేశాడు. దేవుని బాధించాడు, దేవుని చిత్తానికి విరోధంగా తప్పు చేశాడు. సమూయేలు ద్వారా గద్దించబడ్డాడు. ఆయన పొందినటువంటి శ్రేష్టమైన ఆ గొప్ప ఉన్నతమైన రాజు అనే అధికారాన్ని కోల్పోవటానికి పునాది వేసుకున్నాడు. చివరికి దేవుని ఆత్మ అతనిలో నుండి వెళ్ళిపోయింది, దురాత్మ అతనిలోనికి వచ్చేసింది. అతన్ని విడిచి వెళ్ళిన దేవుని ఆత్మ దావీదును ఆవరించింది. ఎక్కడి నుంచో వచ్చి దురాత్మ సౌలును బంధించింది. ప్రియులారా, కారణం ఏంటి? దేవుని మాట ఆలకించకుండా తన సొంత నిర్ణయాన్ని అమలు చేసినందుకు ప్రియులారా, ఆశీర్వాదముతో, దేవుని దీవెనలతో, దేవుని అభిషేకముతో వర్ధిల్లటం ప్రారంభించినటువంటి సౌలు కుటుంబం అంతకంతకు దిగజారిపోయినట్లుగా, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లునట్లుగా మరి 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తూ వస్తుంది కదా ప్రియులారా. బైబిల్ గ్రంథంలో కూడా నయోమి దేవుని కృపలో నింపబడినటువంటి వ్యక్తి, ఆశీర్వాదకరమైనటువంటి బెత్లెహేములో ఉన్నతమైనటువంటి వాగ్దాన భూమిలో దేవునితో సహవాసం కలిగి ఉండవలసినటువంటి వ్యక్తి. కొంచెం కరువు వచ్చిందని బెత్లెహేమును విడిచి మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. దీవెనకరమైన ప్రాంతంలో నుండి శాపగ్రస్తమైన ప్రాంతంలోనికి వెళ్ళింది. ఉన్న కుమారులను పోగొట్టుకుంది, ఉన్న యజమాన్ని పోగొట్టుకుంది. చివరికి తనను వెంబడించిన ఒక కోడలతో తిరిగి మరలా బెత్లెహేముకు వచ్చింది. ఉన్నతమైనటువంటి దీవెనలో వర్ధిల్లే అవకాశాన్ని సొంత నిర్ణయాల వల్ల నయోమి పోగొట్టుకుంది. ప్రియులారా, దేవుని వాగ్దానము ఎంత గొప్పదండి. దేవుని వాగ్దానము నువ్వు దీవించబడాలని దేవుని వాగ్దానము నిన్ను వెంబడిస్తూ ఉంటే నువ్వేమో దేవుని వాగ్దానాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని ప్రక్కన పెట్టి అపవాది సంబంధమైన నిర్ణయాలతో అడుగులు ముందుకు వేయటం ద్వారా ఏం జరిగిందండి? భక్తులు శాపాలకు గురయ్యారు, పతనానికి గురయ్యారు. ఒకవేళ బ్రతికున్నా, సంతానాన్ని కలిగి ఉన్నా సమాధానం లేని స్థితిలో వారి కుటుంబ వ్యవస్థను కొనసాగించుకోవాల్సిన అవసరము ఏర్పడింది. దైవగ్రంథంలో దేవుడు గొప్పగా దీవించిన కుటుంబాలు అపవాది సంబంధమైన తలంపుల ద్వారా, సొంత నిర్ణయాల ద్వారా పతనానికి వారు వెళ్ళిపోయారు. ఈరోజు దేవుని ఉద్దేశం నీ పట్ల నువ్వు దీవెనకరంగా ఉండాలనేటువంటిది దేవుని ఉద్దేశం. కానీ నీ సొంత నిర్ణయాలను ఆధారం చేసుకొని దేవుని చిత్తాన్ని గ్రహించకుండా, దేవుని చిత్తమును కనిపెట్టకుండా సొంత నిర్ణయాలలో నువ్వు అడుగులు ముందుకు వేసినట్లయితే నీకు తెలియకుండానే పతనము నిన్ను వెంబడిస్తుంది. నీకు తెలియకుండానే దరిద్రము నిన్ను వెంబడిస్తుంది. నీకు తెలియకుండానే అసమాధాన స్థితి నీ కుటుంబాలను ఏలుతుంది. నువ్వు ఫలించాలని ఆశిస్తావు. సొంత నిర్ణయాల వల్ల, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం వలన ఆ ఫలింపును నువ్వు కోల్పోతావు. నీ ఆలోచన ఎలా ఉంది? నీ తలంపు ఎలా ఉంది? దేవుని చిత్తాన్ని అనుసరించి నడవాలని దేవుడు కోరుతూ ఉండగా మరి దేవుని చిత్తాన్ని అనుసరించి నువ్వు కోరుతూ ఉన్నావా? నీ ఆలోచన ప్రకారం నువ్వు అడుగులు ముందుకు వేయటానికి ప్రయత్నం చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. దేవుని ఆలోచన మీరి నీ ఆలోచన ప్రకారం అడుగులు ముందుకు వేసావా? దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చడం లేదు.
దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా నువ్వు ఏది సాధించినా దానివల్ల నీకు నెమ్మది ఉండదు, దానివల్ల నీకు సమాధానం ఉండదు, దానివలన నీకు క్షేమస్థితి నీ కుటుంబంలో ఉండదు అనే వాస్తవాన్ని నువ్వు గ్రహించావా? అందుకే బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, ఆయన మాట చొప్పున ఈ లోకంలో అడుగులు వేసిన వారు ఎలా ఉంటారంట? బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉంటారు. ఆయన మాట ప్రకారం కాకుండా సొంత నిర్ణయాలు చొప్పున ఈ లోకంలో నీ ఆలోచన విధానాన్ని అనుసరించాలని ప్రయత్నం చేస్తే ఉసుక మీద ఇల్లు కట్టిన వానితో పోల్చబడుతుందంట. ఉసుక మీద ఇల్లు గ్యారంటీ ఉంటుందండి? ఎప్పుడు వరద వస్తో తెలియదు, ఎప్పుడు గాలి వస్తో తెలియదు, ఎవరైనా వచ్చి అలా నెట్టినా పడిపోతుంది. కానీ బండ మీద కట్టిన ఇల్లు అది ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. అలాగే ఆయన మాట చొప్పున నడిచిన వారు ఈ విధంగా ఉంటారు. ఆయన మాట చొప్పున కాకుండా సొంత నిర్ణయాలతో దేవుని చిత్తాన్ని తిరస్కరించి అపవాది సంబంధమైన తలంపులతో ఈ లోకంలో జీవించేవారు ఆశీర్వాదాన్ని కోల్పోతారు. దేవుని కృపలో వారు వర్ధిల్లరు. నీ ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి? నువ్వు రక్షించబడ్డావు, నీ రక్షణ కాపాడుకోవాలి. నువ్వు రక్షించబడ్డావు, బాప్తీసం తీసుకున్నావు, బల్లలో చేవేస్తున్నావు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఒక సహవాసంలో ఆత్మీయంగా నువ్వు సాగిపోతున్నావు. మధ్యలో ఎవరో ఏదో సిద్ధాంతాలను ఈ లోకంలో తీసుకొచ్చి అప్లై చేస్తారు. వాటిని అనుసరించు, వాటిని వింటూ నువ్వు అనుభవిస్తున్న ఆత్మీయత నుండి నువ్వు దూరం అయిపోతే నువ్వు సాక్ష్యాన్ని కోల్పోతావు. నిన్ను బట్టి మరి ఒకరు ప్రభువుని అంగీకరించడానికి ఇష్టపడరు. నీ అనుభవాలు ఎలా ఉన్నాయి? నీ ఆత్మీయత ఎలా ఉంది? నీ నడిపింపు ఎలా ఉంది? దేవుని యొక్క దీవెనలతో నువ్వు వర్ధిల్లాలని, రక్షణ ఆనందంలో నువ్వు స్థిరపడాలని, ప్రభు చిత్తానుసారంగా నువ్వు అడుగులు ముందుకు వేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా ఉండు. దేవుని ఆశీర్వాదములతో వర్ధిల్లుతావు. దేవుడు నిన్ను దీవిస్తాలని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నువ్వు పొందావు, ఆ వాగ్దానాన్ని అనుభవిస్తూ ఉన్నావు. కానీ నీ సొంత ఆలోచన వలన, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన తలంపుల వలన నువ్వు తీసుకున్న నిర్ణయం నిన్ను కృంగుదలకు గురి చేస్తుందేమో. మరలా తిరిగి ప్రభు చిత్తాన్ని కనిపెట్టు. అద్భుతమైన ప్రణాళికలలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని వర్ధిల్లింప చేసి ముందుకు నడిపిస్తాడు. ఈ మాటల ద్వారా నువ్వు నేర్చుకున్న ఆత్మీయతను నీ జీవితంలో ప్రార్థనాపూర్వకంగా మరల మేల్కొల్పబడి ప్రభు కృపలో వర్ధిల్లాలని, దేవుని మార్గంలో అడుగులు ముందుకు వేయాలని, దేవుని సన్నిధిలో మొదటి స్థితిలో నిలబడాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. నిలుస్తున్నానన్న నీవు పడిపోకుండా ఉన్నట్లుగా జాగ్రత్తగా ఉండమని దేవుడిచ్చిన వాగ్దానాన్ని నువ్వు కాపాడుకుని, ఒకళ్ళు పడిపోయిన స్థితిలో ఉన్నావా మరలా మేల్కొని దేవుని సన్నిధిలో నిలబడి ఆయన ప్రణాళికలలో అడుగులు ముందుకు వేయాలని కోరుతూ దేవుని పేరట నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.